భగవద్గీత 9 శ్లోకాలు చదువుకున్నాం కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం. చూడండి, అందరం చదువుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః విజ్ఞానయోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహం కారయితీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. 10వ శ్లోకం. ఇవాళ నుంచి 10, 11, 12 చూద్దాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఈ శ్లోకం ఈజీగా ఉంది కదా. 2లో 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. 12 ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్తయే వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. 7వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాము. మనం ప్రపంచమంతా ఉన్న పరమాత్మని ఎలా దర్శించాలి అంటే పూసల దండ కానీ పువ్వుల దండని కానీ మనం గమనించినట్లయితే పూసల దండలో ఒక్కొక్క పూసని తొలగించి చూస్తే సూత్రం కనిపిస్తుంది, దారం. అలాగే పూలదండ అయితే ఒక్కొక్క పుష్పాన్ని తొలగించి చూస్తే దారం కనిపిస్తుంది. అలాగే నామ రూప గుణాలు ఇలాంటివన్నీ తొలగించి చూస్తే అంతటా పరమాత్మే కనిపిస్తాడు. పేరు కాదు, రూపం కాదు, గుణాలు కాదు, అన్నిటినీ తీసేయాలి. తీసేస్తే ఉండేది ఏమీ ఉండదు, నిరాకార నిర్గుణ పరమాత్మ. కాబట్టి అంతటా ఉన్న పరమాత్మని చూడాలి అంటే బాహ్య దృష్టిని వదిలిపెట్టాలి. బాహ్య దృష్టి అంటే పైన పైన ఉండే దృష్టిని వదిలిపెట్టాలి. సూక్ష్మ దృష్టి, అదే అంతర దృష్టి, జ్ఞాన దృష్టి కావాలి.
అన్నిటినీ నైతి నైతి అంటూ చూస్తే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చూస్తే అప్పుడు పరమాత్మను మనం దర్శించగలుగుతాం. పరమార్థంలో అంత పరమాత్మే, అన్ని పరమాత్మే. వ్యవహారంలో మాత్రం అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు అని అభ్యాసం చేసుకోవాలి. అలా ఎలా ఎలా అభ్యాసం చేసుకోవాలి? తల్లి తన పిల్లలతో వ్యవహరించేటప్పుడు ఆ పిల్లల్లో పరమాత్మను చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు, తల దువ్వేటప్పుడు, అంటే చిన్నపిల్లలైతే. పెద్దవాళ్ళైతే వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్ళలో పరమాత్మని చూడాలి. గురువు శిష్యులలో భగవంతుడిని చూడాలి. గురువు గురువు కూడా అలాగే శిష్యుడు గురువులో ఎలాగో పరమాత్మని చూస్తాడు. కానీ గురువు కూడా తన శిష్యులలో, తన దగ్గర ఉన్న శిష్యుల్లో వాళ్ళని కూడా భగవంతుడిగా చూడాలి. అలాగే డాక్టరు తన దగ్గరకు వచ్చిన రోగుల్లో వాళ్ళని పరమాత్మ స్వరూపంగా భావించాలి. వ్యాపారస్తుడు కస్టమర్లని భగవంతుడిగా భావించాలి. కస్టమర్ దేవుళ్ళు కొంతమంది రాస్తూ ఉంటారు, కస్టమర్ దేవుళ్ళకి శుభాభివందనములు అని. నేను ఒక చోట చదివాను, బాగుంది. నిజంగా కస్టమర్ దేవుళ్ళే వాళ్ళందరూ. అంటే వాళ్ళు ఉంటేనే కదా నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని. అది చాలా బాగుంది. కస్టమర్ దేవుళ్లకు శుభాభివందనలు అని చెప్పి ఒక చోట చూశాను, చాలా బాగుంది. అలా భగవంతుడిగా చూడాలి. పాలకుడు తన ప్రజలలో పరమాత్మను చూడాలి, అంటే అందరిలో కూడా. అలాగే లాయర్ తన దగ్గరకు వచ్చిన క్లయింట్లలో పరమాత్మను చూడాలి. అలా ఎవరి దగ్గరికి ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరిని పరమాత్మగా చూడగలిగితే అప్పుడు అక్కడ అన్యాయం, మోసాలు అనేవి ఉండవు. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అంటే పరమాత్మను ఎలా చూడాలి? అందరిలో పరమాత్మను ఎలా చూడాలంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళలోనే చూడటం, తనకి దగ్గరగా ఉన్న వాళ్ళలోనే పరమాత్మని చూడటం. ఇలా అందరిలో, అందరూ, అన్నింటిలో భగవంతుడిని చూడటం ఎలా అభ్యాసం చేయాలో మనకి 8వ శ్లోకం అంటే 5 శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఈ 8వ శ్లోకం నుంచి ఒక్కొక్క దాంట్లో ఎన్నేసి ఉంటాయో మనం చెప్తాను. ఎన్ని విషయాలు, అలాగే ఎన్ని విభూతులు. మనం 10వ అధ్యాయంలో విభూతులు అని వస్తాయి. ఇప్పుడు మనం ఒక్క శ్లోకంలో ఎన్ని విషయాలు వస్తున్నాయో నోట్ చేసుకోండి. పుస్తకం దగ్గర పెట్టుకుని నోట్ చేసుకోండి. శ్లోకం చదివాక దాని భావం చూడు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్ద కే పౌరుషం దృషు. కౌంతేయ, కౌంతేయ అంటే ఓ కుంతి కుమార. ఎవరా కుంతి కుమారుడు? ఇక్కడ అర్జునుడు అన్నమాట. ఓ కౌంతేయ, నీటిలోని రుచిని నేను. మనం తాగే నీళ్లలో ఆ రుచిని నేనే. సూర్యచంద్రుల్లోని కాంతిని నేను. అన్ని వేదాలలో ఉన్న ప్రణవాన్ని, ప్రణవం అంటే ఓంకారం, ఆ ఓంకారాన్ని నేను. ఆకాశంలో శబ్దాన్ని నేను. అసలు శబ్దం ఉందంటేనే ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశం అంటే ఆకాశం. ఆ ఆకాశంలోని శబ్దాన్ని నేనే. నరులలో పౌరుషాన్ని నేనే. మానవులలో ఉన్న పౌరుషాన్ని నేనే అంటూ దీన్ని వివరించుకుందాం. మణుల్లో దారంలాగా ఒక్కొక్కటి రాసుకుందాం. చెప్తూ ఉంటారు అప్పుడు రాత్రి గారు, ఇప్పుడే రాసుకుందాం. మణుల్లో దారంలాగా పరమాత్మ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాడు. అదే ఇందాక చెప్పుకున్నాం. ఇలాంటి పరమాత్మను దర్శించాలి అంటే బయట చూస్తే ఎక్కడా కనిపించదు. కంటితో చూస్తే పరమాత్మ కనిపించడు. అందుకని ఆ బాహ్య దృష్టిని వదిలి అంతర్దృష్టిని కలిగి ఉండాలి. అంటే నామము, రూపము, గుణము, ఈ ప్రపంచంలోని నామరూప గుణాలన్నిటినీ తొలగిస్తే అప్పుడు పరమాత్మను మనం దర్శించగలుగుతాం. మా వీధిలోనే ఉండే విశ్వేశ్వరరావు గారు దసరా పండుగకి సరదాగా పులివేషం వేశారు. పూర్వం వేసేవారు పులివేషాలు. ఈ దసరాకి కానీ మొహరంకి కానీ పులివేషాలు వేసి డప్పులు కొట్టుకుంటూ ఊరంతా తిరిగారు. ఒంటి నిండా రంగు, పులిటోపి, తోక తగిలించుకుని ఉన్నాడు. నిజంగా అతన్ని ఎవరు గుర్తుపట్టలేదు. అచ్చం పుల్లానే ఉన్నాడు. అతని నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆ బాహ్య దృష్టిని వదిలి అంతర్దృష్టిని కలిగి ఉండాలి. ఈ మధ్య ఒక సినిమా ఏదో వచ్చింది, ఆ పేరు గుర్తులేదు నాకు.
దాంట్లో యాక్టర్ని అయితే మనం గుర్తుపట్టలేం. రాధిక. రాధిక అసలు పల్లెటూరు, పెద్ద వయసున్న, చూడగానే అయితే మనం గుర్తుపట్టలేము అన్నమాట. అంటే వాళ్ళు ఆ రూపంతో, ఆ రూపాన్ని గాని మనం గుర్తుపట్టగలిగాము. పులివేషం వేసుకుంది ఎవరో కూడా మనకి తెలియదు. మామూలుగా చూస్తే పులివేషం ఎవరో అనుకుంటాం. కానీ ఆ వంత వేషం కడిగేస్తే అప్పుడు ఆయన ఎవరో మనకు అర్థం అవుతుంది. అలాగే అతని నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే బాహ్య దృష్టి వదిలి అంతర్దృష్టి ఉండాలంటే ఆ రూపం కడిగేసి తలకి పెట్టిన టోపీ తీసి తోకని పీకేస్తే అప్పుడు ఆయన మన వీధిలో ఉండే వ్యక్తే అని మనకి అప్పుడు గాని అర్థం కాదు. వేషంలో ఉంటే దాన్ని మనం గుర్తించలేం. అలాగే నామరూప గుణాలతో ఉన్న పరమాత్మ జీవుడుగా వ్యక్తమవుతున్నాడు. నామరూప గుణాలతో ఉన్న పరమాత్మే జీవుడుగా వ్యక్తమవుతున్నాడు. ఈ నామరూప గుణాలను తొలగిస్తే అతని నిజస్వరూపం పరమాత్మే. ఇలా ఈ ప్రపంచంలో అన్నిటినీ అంతరదృష్టితో చూడటం ఎలా అభ్యాసం చెయ్యాలో అర్జునుడికి బోధించేలా కొన్ని విభూతులు తెలియజేస్తున్నాడు భగవానుడు ఇక్కడి నుంచి. ఈ అభ్యాసం కుదిరితే సర్వత్రా పరమాత్మని దర్శించొచ్చు. ఆ నిష్ట కుదిరేంత వరకు అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు అనే ఉపాసన అలవాటు చేసుకోవాలి. అది మర్చిపోకూడదు. అంటే ఒక్కొక్క దాంట్లో తెలుసుకోవటానికి ముందుగానే అంతటా అన్నింటా ఉన్నది పరమాత్మే. దీన్ని నిరంతరం గుర్తు చేసుకోవాలి. ఎలాగో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ శ్లోకంలో 5 విభూతులు చెప్తున్నారు. 5 పరమాత్మని గుర్తించండి. ఎందుకంటే తర్వాత శ్లోకంలో ఇంకా 4, 3 అలా వస్తాయి అన్నమాట. ఒకటి రసోహమప్సు కౌంతే. రసోహమప్సు అంటే రసం అంటే నీరు. నీటిలో మనం మంచినీళ్ళు తాగుతాం. నీటిని తాగేటప్పుడు ఆ రుచి ఎలా ఉంటుంది? కొంత ఉప్పగా, చప్పగా, తీయగా. మనం ఎక్కువ ఫిల్టర్ వాటర్ తాగుతాం కాబట్టి తీయగానే అనిపిస్తుంది. అందులో చల్లగా ఉంటే కొండలో నీళ్ళైతే చల్లగా రుచిగా అనిపిస్తాయి కదా. నీటిలోని రుచిని, అది ఉప్పగా ఉన్నా, చప్పగా ఉన్నా, తీయగా ఉన్నా ఆ రుచి ఎవరో కాదు, అదే పరమ. నీటిలోని రుచి అది నేనే. నేను అంటే పరమాత్మ. నీటిలోని రుచి అంటే మనం ఎప్పుడు నీళ్లు తాగుతున్నా పరమాత్మగానే భావించటం. ఇక్కడ నుంచి అభ్యాసం అనమాట. ఇక్కడ మనం సాధనలు మొదలు పెట్టాలి. పరమాత్మని ఎక్కడెక్కడ చూడాలో మొదటి సాధన ఏంటి? నీటిలోని రుచి నేను. మంచినీటిలోని రుచి మన దాహాన్ని తీరుస్తుంది. అంతేకాదు, నాలిక మీద తడి లేకపోతే ఏ రుచి తెలుసుకోలేము. అందుకే నాలికపై లాలాజలం ఊరుతూ ఉంటుంది. భగవంతుడు రసస్వరూపుడు. అందుకే ఆయన్ని రసోవై సహా అంటే, రసోవై సహా అంటే ఆయన రసస్వరూపుడు. రసోవై సహా, ఎంత బాగుందండి ఈ పేరు. పరమాత్మ రసస్వరూపుడు అంటే రసోవై సహా. ఇది వేదమంత్రం చెప్తోంది. కాబట్టి ఎక్కడ ఎక్కడ రసమున్నా అది ఆయన భిక్షే, అంటే పరమాత్మే. ఆయన రసస్వరూపుడు, రసేశ్వరుడు, అంతా పరమాత్మే. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీరు తాగి దప్పిక తీర్చుకుని తృప్తి చెందుతున్నాం. దాహాన్ని తీర్చే శక్తి, ఆ రుచి నీటికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే రసస్వరూపుడైన పరమాత్మదే ఆ రుచి. కాబట్టి నీటిలోని రుచి పరమాత్మే. నువ్వు నీటిని తాగేటప్పుడు ప్రతిరోజు తెల్లవారి దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కనీసం ఒక 10 గ్లాసులు నీళ్ళైనా తాగుతాం కదా మినిమం. అంతకంటే ఎక్కువ తాగిన వాళ్ళు ఉన్నారు, తక్కువ తాగిన వాళ్ళు ఉన్నారు. కనీసం 7-8 గ్లాసులు నీళ్ళైనా తాగుతాం. తాగిన ప్రతిసారి కూడా అది పరమాత్మ స్వరూపంగా గ్లాస్తో నీళ్లు పట్టుకుని తాగిన ప్రతిసారి ఇది పరమాత్మ స్వరూపమే, అదే నా లోపల తీసుకుంటున్నాను. అంటే నీటిని పరమాత్మగా గుర్తించడం. పోనీ తాగటమేనా? నీటితో ఎన్ని పనులు చేస్తూ ఉంటాం? నీటిని మనం అంటే స్పర్శించిన ప్రతిసారి గిన్నెలు తోముతాం, బట్టలు ఉతుకుతాము, కూరగాయలు కడుగుతూ ఉంటాము, వంట చేసేటప్పుడు పోస్తూ ఉంటాము. ఆ నీటిని గమనించిన ప్రతిసారి అంటే మనకి ఎక్కువగా నీటితోనే ఎక్కువ పని ఉంటుంది కదా. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనకి నీటితోనే ఎక్కువ పని ఉంటుంది. అలాగే స్నానం చేస్తాం.
బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, అన్నిటికీ నీరే ఆధారం. ఆ ప్రతిసారి నీటిలోని పరమాత్మని దర్శిస్తున్నాను. ఇది మొదటి విభూతి. నీటిలోని పరమాత్మని దర్శిస్తుంది అంటే నీరు పరమాత్మ అనేది గుర్తుండిపోవాలి. నీరు అనంగానే ఆ నీటిలోని పరమాత్మని గుర్తు చేసుకో. ఈ సాధనలు ఇంక నుంచి మనం రెగ్యులర్ గా ఈ మొత్తం 5 శ్లోకాల్లో ఉన్న సాధనలు కూడా మనం చేయగలిగే సాధనలు. మన చుట్టూతా ఉండే వాటి నుంచే మనం పరమాత్మ తత్వాన్ని గుర్తించటం. నామరూపాలు తీసేయండి, పరమాత్మ గుర్తించండి మనకంటే రావట్లేదు. ఇప్పుడు చూడండి, ప్రతి దాంట్లోని మనం పరమాత్మని గ్రహిస్తుంది. రసోవై సహా అని కూడా రాసుకోండి. రసోవై సహా అంటే పరమాత్మే రసస్వరూపుడు, భగవంతుడు రసస్వరూపుడు. నీటిలోని రుచి భగవంతుడే, నీరు భగవంతుడే. మరి అంతే కదా, పరమాత్మ నుంచే వచ్చింది. ఏమొచ్చింది మొదటి పరమాత్మ నుంచి? ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచే వచ్చాయి. కాబట్టి నీరు పరమాత్మ స్వరూపమే. ఇప్పుడు నీరు మనం వేస్ట్ చేస్తామా? నీరు వేస్ట్ చేస్తామా? నీరు వేస్ట్ చేస్తే అది గుర్తుపెట్టుకుంది. నీటిని మనం వేస్ట్ చేయకుండా సరి అయిన వాటికి ఉపయోగించుకోవటం ఇప్పటి నుంచి మనకి అంటే అలవాటు ఉంది. కానీ ఎప్పుడైతే పరమాత్మగా గుర్తిస్తామో ఇంకొద్దిగా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించు. ఇలా నీటిలోని రుచి పరమాత్మే. తర్వాత ఎవరి మాటలన్నా మధురంగా ఉండి మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంటే ఆ మాధుర్యం కూడా పరమాత్మదే. ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా, ఎవరైనా పాట పాడుతూ ఉన్నా అందులోని మాధుర్యాన్ని మనం గమనించాము అంటే ఆ మాధుర్యం ఎక్కడిది? అది కూడా పరమాత్మదే. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భావన చేస్తూ ఉంటే మనం ఎప్పుడు పరమాత్మ పట్ల అంతర్ముఖమై ఉంటాం. అంటే మన లోపలికి మనం పరమాత్మని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇది ఒట్టి మాట కాదు, నిజం. మనం రోజు ఎన్నో సార్లు నీటిని వాడుతూ ఉంటాం. తాగేటప్పుడు, అలాగే స్నానం చేసేటప్పుడు, కాళ్ళు చేతులు కడుక్కునేటప్పుడు, వంట చేసేటప్పుడు, వంట తోవేటప్పుడు, కళ్ళాపి చల్లేటప్పుడు, ఇలా అన్ని సందర్భాలలో ఈ భావన చేసావా? ఇంతకు మించిన జపం, తపం, ధ్యానం, ఉపాసన ఇంకేముంటుంది? ఇదే అన్నిటికీ సమానం. జపం, తపం, ధ్యానం, ఉపాసన ఇదంతా నీటితో చేసే ఉపాసన. ఉపాసన అంటే దగ్గరగా ఉండటం, పరమాత్మకి దగ్గరగా ఉండటం, ఆసన. ఇప్పుడు ఎవరితో దగ్గరగా ఉంటున్నావు? నీటి రూపంలో ఉన్న పరమాత్మతో దగ్గరగా. భగవంతుని పూజలు ప్రత్యేకంగా చేయాలి అనే భావన కాకుండా మన ఎక్కడెక్కడ పరమాత్మ ఉన్నాడో వాటితో మనం దగ్గరగా ఉండటమే అదే పూజ, అదే ఉపాసన అంటున్నారు. ఇంకొక చెప్తాను, నోట్ చేసుకోండి. నీటిలోని రుచి, మాటలోని మాధుర్యం. మనం మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడతాం, ఇతరులకి ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా. అంతేకాకుండా మన మాటలోని చక్కగా స్పష్టంగా అవతల వాళ్ళకి వినసొంపుగా మనకి నచ్చేట్లుగా, కేవలం అవతల వాళ్ళ కోసం మాట్లాడడం, ఇది మనకి కూడా మాధుర్యంగా. ఇవంతా కూడా పరమాత్మే. అలాగే లిక్విడ్స్, ఏ లిక్విడ్స్ అయినా, కొబ్బరి నీళ్లు ఉన్నాయి, ఆ కొబ్బరి నీళ్లలోని రుచి అది పరమాత్మ. అలా మన రకరకాల ఫ్రూట్స్ లో కానీ, అంటే పళ్ళల్లో ఆ రుచి, అది కూడా పరమాత్మ. రుచి అంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఈ రుచి అంతా కూడా పరమాత్మ స్వరూపంగా భావించాలి. ఇక్కడ నీరు ఒకటే అని కాదు, మనం రుచి ఏదైనా సరే ఆ లిక్విడ్స్ లోని రుచిని, ఒరిజినల్ గా లిక్విడ్స్ లోని రుచిని పరమాత్మ స్వరూపంగా మనం భావించవచ్చు. అలా మనం ఉపాసన చేస్తూ ఉంటే
పరమాత్మకి దగ్గరగా ఉంటావు. అంతకు మించిన జపం, తపం, ధ్యానం, ఉపాసన ఇవే. ఈ 4 కూడా ఇదే. భగవంతుని పూజలు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు ఈ భావన చేస్తూ ఉంటే. ఇకపోతే తర్వాత గంగా సమం నాస్తి తీర్థం. గంగ వంటి తీర్థం లేదు. గంగలో మునిగితే పాపాలు పోతాయి అని మనందరి విశ్వాసం. అయితే కొందరు నాగరికులు అనేవాళ్ళు గంగలో కప్పలు చేపలు సంగతి ఏమిటి, అవి కూడా గంగలోనే ఉంటాయి కదా, వాటి పాపాలు కూడా పోతాయా అని అడుగుతారు. ఆ భావనతో అవి అందులో ఉంటే వాటికి పుణ్యమే. భావనే ప్రధానం కదా. గంగలో మునిగి నేను పాపాలు పోయాయి అనుకుని భావన చేస్తే పోతాయి. వాటికి ఆ భావన ఉంటే అవి పోతాయి. మరి వాటికి ఆ భావన ఉందా లేదా అన్నది నీకు తెలిసినా? కప్పకి చేపకి ఆ భావన ఉందా లేదా అన్నది. ఆచార్య వినోబా భావే రైల్లో కలకత్తా నుండి కాశీ వెళ్తున్నారు. రైలు మొఘల్ సరాయ్ స్టేషన్ దాటి బ్రిడ్జ్ మీదుగా వెళ్తోంది. పక్కనే కూర్చున్న ఒక పల్లెటూరి రైతు మూటలో నుంచి ఒక కాణి, ఆ రోజుల్లో అప్పట్లో కాణీలు అర్ధనాలు ఉండేవి కదా, ఆ రోజుల్లో కాణి తీసి నదిలో విసిరేసి గంగా తవ దర్శనాన్ముక్తి అని నమస్కారం చేశాడు. మనమైనా చూడండి, గోదావరి నది దాటి వెళ్తున్నప్పుడు, కృష్ణా నది ఏ నదైనా సరే వెళ్ళేటప్పుడు ఒక్కసారి చేతిలో ఏదో కొంత చిల్లర తీసుకుని అందులో వేసి నమస్కారం పెట్టుకోవటం మనం చూస్తాం. అలా గంగా తమ దర్శనాన్ముక్తి అని నమస్కారం చేశాడు. పక్కనే ఉన్న ఒక ఆఫీసర్ దర్జాగా సిగరెట్ కాలుస్తూ ఆ రైతుని చురచురా చూస్తూ, ఇలాంటి మూర్ఖులు డబ్బును వృధా చేస్తారు, బుద్ధిహీనులు అని తిడుతున్నాడు. అప్పుడు అక్కడే ఉన్నారు వినోబా. ఆయన విన్నారు. ఆఫీసర్తో అంటున్నారు, అయ్యా, ఆ అమాయక రైతు గంగలో ఒక కాణీ వేస్తే మూర్ఖుడు, డబ్బు వృధా చేస్తున్నారు అని అంటున్నావు. నీకు క్రియలో దృష్టే కాని భావనలో లేదు. పరమేశ్వర భావనతో కాణీ సమర్పించాడు. పరమాత్మకి నేను ఇస్తున్నాను అని అనుకున్నాడు తప్ప గంగని పరమాత్మగా చూశాడు. గంగ అంటే ఆ నీటిని. భావనతో కూడినప్పుడు ఆ కర్మకు గొప్ప విలువనిస్తుంది. నువ్వు ఎప్పుడైతే పరమాత్మ స్వరూపంగా భావించి అందులోకి ఒక రూపాయో ఒక పువ్వో పత్రమో ఏదో ఒకటి ఇచ్చావనుకో, ఆ భావన అది పరమాత్మకి చెందినట్లే అవుతుంది. భావన లేని కర్మ దండగ కర్మ. ఒక్క కాణి నీటిపాలు చేస్తే అంగలారుస్తున్నావు, నువ్వు రూపాయలకు రూపాయలు నిప్పుపాలు చేస్తున్నావు సిగరెట్లు తాగుతూ అని చొరక వేశారు ఆయన. మరి మీలో ఎవరు బుద్ధిమంతులు, ఎవరు బుద్ధిహీనులు? కాబట్టి భగవద్భావనతో నీటిని చూడాలి అని ఆఫీసర్ గారికి వినోబా భావే వివరించి చెప్పారు. రెండవది, ఇప్పుడు నీటి యొక్క విలువ మనం తెలుసుకున్నాం. ఆ భావన ఏంటంటే, గంగకి ఏది సమర్పణ చేసినా భావనతో సమర్పణ చేయండి. ఇప్పుడు పౌర్ణమి రోజున, పౌర్ణమి అమావాస్య రోజున, లేకపోతే పితృదేవతల ఆ కార్యాల రోజున చేతిలో నీళ్లు పోసుకుని తర్పణలు వదులుతూ ఉంటాం. అది ఎందుకుని? ఆ నీళ్లు వేస్ట్ చేస్తున్నారా నేల మీద పారపోసి? వాళ్ళకి అందుతాయి, పితృదేవతలకి దాహం తీరటం కోసం ఆ తర్పణాలు వదులుతుంది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. అర్ఘ్యం అంటే నీరు. స్నానం అయిపోయిన తర్వాత దోసెతో నీళ్లు తీసుకుని మంత్రం చదివి సూర్యుడికి సమర్పణ. ఇవన్నీ ఏ భావనతో చేస్తున్నారు? పరమాత్మ భావనతో, సమర్పణ భావంతో చేస్తున్నారు. ఆ భావనతో చేసినప్పుడు అందులో కప్పొప్పులు ఎంచటానికని ఏమీ లేదు. దాంట్లో మనం నాకు మంచి జరగాలని కానీ, నేను దాంట్లో నాకు కోరికలు తీరాలని కానీ అవి ఏమీ ఉండవు. ఇదంతా కూడా నిష్కామ కర్మయోగం. ఇప్పుడు చూడండి, నీటితో కూడా మనం నిష్కామ కర్మయోగం ఎలా చేయొచ్చు మనకు అర్థమైంది. అలాగే మన ఇంటికి రాగానే ఎవరొచ్చినా సరే, మన భారతదేశంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి పూర్వకాలంలో అయితే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చేవారు. ఎందుకు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చేవారు? మనదంతా కూడా వేసవి అంటే ఎండ ఎక్కువగా ఉండే ఉష్ణమండల ప్రదేశం. సమశీతోష్ణ మండలమే కానీ మనకి వేడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో వేడి ఒక్కొక్క రకంగా ఎక్కువగా ఉంటుంది. తిరిగి వచ్చిన వాళ్ళకి పాదాల మీద నీళ్లు చల్లితే, నీళ్లు పడితే శరీరం మొత్తం అంతా కూడా చల్లబడుతుంది. అంటే ఆ ఉష్ణం తగ్గుతుంది, ఉపశమనం జరుగుతుంది. అందుకే మన ఇంటికి ఎవరొచ్చినా చెంబుతో బయట నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కోండి అంటారు.
మనం ఏమనుకుంటాం, కాళ్ళ నిండా అయ్యో బూట్లు వేసుకొచ్చారు, చెప్పులు వేసుకొచ్చారు, ఇప్పుడే అదే కారులో దిగొచ్చారు, వాళ్ళెందుకు కాళ్ళు కడుక్కోవాలి. మన శరీరంలో ప్రయాణం చేసినప్పుడు ఆ వేగానికి శరీరంలో, మరి బస్సులో కానీ కారులో కానీ ఏదో ఒక వెహికల్లో వస్తారు కదా, శరీరపు ఉష్ణోగ్రతకి ఆ వేగానికి కూడా ఉష్ణోగ్రతలో అప్ అండ్ డౌన్స్ ఉంది, ఎంత ఏసీలో వచ్చింది. అందుకని కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నప్పుడు అది ఆరోగ్య సూచన. కాళ్ళని తడిపితే కాళ్ళల్లోనే మొత్తం శరీరంలో ఉండే అవయవాలు, లోపల అవయవాలన్నీ కూడా, అంటే కిడ్నీస్ కానీ, ఊపిరితిత్తులు, ఇంకా ప్యాంక్రియాస్, గుండె, మొత్తం అన్నీ కూడా అరికాళ్ళల్లో ఉంటాయి, అరి పాదాలలో. అవి వాటి స్థానాల్లో, అరి చేతుల కంటే పాదాలు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాదాలను నీటితో తడుపుతారో అవన్నీ కూడా ఉపశమించబడతాయి. ఉపశమనం అంటే ఏమైనా ఎక్కువ పనిచేస్తున్నా గుండె దడ వచ్చేస్తుంది, కాళ్ళు కడుపుల లోపలికి వస్తారు, గుండె దడ శాంతిస్తుంది. చాలా మందికి ఆ విషయాలు తెలియదు. ఎందుకు కాళ్ళు కడుక్కోవటం, మేము బయట తిరిగి వస్తే మాత్రం కాళ్ళు వితండవాదం చేస్తూ, అది పాదాలకి నీళ్లతో కాళ్ళు మనకి ఇంట్లో ఒకవేళ బయట కడుక్కోవడానికి అవకాశం లేకపోతే బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోవచ్చు, తప్పలేదు. ఇంట్లోపలికి వచ్చేసి ఇప్పుడు అందరివి అపార్ట్మెంట్స్ సంస్కృతి, బయట నీళ్లు పెట్టి కడుక్కోవడానికి మనకి అవకాశం ఉండదు. అందుకని మనం ఏం చేయాలి, బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని వచ్చి తుడుచుకుని కూర్చున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి, కాళ్ళని అంటే శరీరాన్ని ఒక సమస్థితికి తెచ్చుకున్నాం. ఇప్పుడు రెండవది దాహం. ఇంటికి రాగానే ఏమడుగుతారు, మంచినీళ్ళు తాగుతారండి అని అడుగుతారు, అంతే కదా. ఎవరైనా ఇంటికి వచ్చి రాగానే ఏమంటారు, బాగున్నారా, కులసగా ఉన్నారా, వచ్చి కూర్చోండి, కాళ్ళు కడుక్కోమని చెప్పి టవల్ చేతికిచ్చి, టవలో చేతులు తుడుచుకోవడానికి ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చాక వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారు. ఎందుకు ఇస్తారు మంచినీళ్ళు? ఇదంతా కూడా భారతీయ సనాతన ధర్మంలో దీనన్నిటికీ కూడా ఋషులు చెప్పేది ఒకటి, శరీరాన్ని సమత్వం చేయడానికి. శరీరం ఎప్పుడైతే వాడు మనకి శత్రువైనా కావచ్చు, మనకి ఇష్టం లేని వాళ్ళైనా కావచ్చు, ఈ చర్యలు చేయటం వల్ల మీ ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అవతల వాడు దెబ్బలాడటానికి వచ్చేసాడు, రండి ముందు కాళ్ళు కడుక్కుని లోపలికి రండి, తర్వాత మాట్లాడుకుందాం, అసలు మంచినీళ్ళు తాగండి, స్థిమితి పడండి, ఫ్యాన్ కింద కూర్చోండి, చాలా మీరు తర్వాత మాట్లాడుకుందాం, ఈ మాటలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, మీరు వచ్చి కూర్చోండి అనేప్పటికల్లా ఆ వ్యక్తిలో ఏమవుతుందంటే ఉపశమనం అనేది వస్తుంది. అంటే అది దేనికైనా కావచ్చు, ఒక బంధువులకు కావచ్చు, ఇంకెవ్వరికైనా కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఇది భారతీయ సనాతన ధర్మంలోని మనం పాటించేది. అంటే మనకి తెలిసినా తెలియకపోయినా మన పూర్వీకుల నుంచి నీటిని పరమాత్మ స్వరూపంగానే వాడారు, మనకి మాత్రమే తెలియదు. ఆ పరమాత్మ స్వరూపంగా వాళ్ళు వాడారు కాబట్టే శరీరాలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేవి. ఎంతో సమున్నతమైన స్థానాన్ని ఇచ్చారు నీటికి. రాగానే కాళ్ళు కడుక్కోవటం, వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కుని లోపలికి వచ్చాక తుడుచుకుని కూర్చుంటే మంచినీళ్లు తాగటం, ఆ తర్వాత మీరు కాఫీ ఇస్తారా, టీ ఇస్తారా, ఇంకేదైనా కూల్ డ్రింక్ ఇస్తారా తర్వాత విషయం. ముందు రాగానే ఇచ్చేది చల్లటి మంచినీళ్ళే. అంటే దానికి అంత విలువ మన మహాత్ములు, సాధువులు. సాధువులు అంటే సాధన చేసిన వాళ్ళు. ఇక్కడ సాధువులు అనే మాటకు అర్థం సాధన చేసిన మహాత్ములు, సాధకులు, ఋషులు, ఈ జ్ఞానులు, వీళ్ళందరూ కూడా నీటిని పరమాత్మ స్వరూపంగా భావించారు. మనం అది మర్చిపోయి ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటాం. అంటే తెల్లవారు లేచింది నుంచి మనం నీటిని చూస్తే ఇందులో పరమాత్మ ఉంది. ఎందుకంత ఎక్కువ చెప్పుకోవటం అంటే పరమాత్మను ఎక్కడెక్కడ చూడటం మొదలు పెడుతున్నామో అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. తర్వాత ప్రభాస్మి శశి సూర్యయోగి, సూర్యచంద్రులోని ప్రకాశాన్ని నేనే. సూర్యుల్లో కోట్లాది సంవత్సరాల నుంచి తరగని కాంతి ఉంటుంది. తీక్షణమైన ఆ కాంతే చంద్రునిపై పడి చల్లగా ఆహ్లాదమైన వెన్నెలగా మనకి చేరుతుంది. సూర్యచంద్రుల ముఖ్య ధర్మం వెలుగునివ్వటం. ఆ వెలుగు ఎక్కడిది? ఆ వెలుగు పరమాత్మది. అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మన సూర్యోపనిషత్తులో కూడా చెప్పుకున్నాం. జీవ సూర్యుడు
ఇంకా 3 సూర్యులను చెప్పుకున్నాము. ఒకటి ఆత్మ సూర్యుడు, రెండవది సర్వత్రా ఉన్న సూర్యుడు, మూడవది పరమాత్మ సూర్యుడు. సూర్యుల్లోని పరమాత్మ స్వరూపం గుర్తుందా? సూర్యోపనిషత్తు మర్చిపోయారు అందరూ? మర్చిపోయారా? ఉంటుంది. సూర్యుల్లోని వెలుగు అది పరమాత్మే. అది మనం గమనించాలి, గుర్తించుకోవాలి. సూర్య చంద్రుల ముఖ్య ధర్మం వెలుగునివ్వటం. ఈ వెలుగు ఎక్కడిది? అది భగవంతుడిదే. వెలుగు లేకపోతే మానవుడు జీవించలేడు. చీకటి దెయ్యం లాంటిది. ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చినా అది నా సొత్తే అంటాడు భగవానుడు. నా సొత్తే అంటే అది నేనే. ప్రకాశం అంటేనే పరమాత్మ. ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చినా అది నేనే అంటాడు పరమాత్మ. ఇంటిలో ఏ బల్బు వెలిగినా ఆ వెలుగు కరెంటుది. అలాగే ఆ వెలుగు సూర్యుడి నుంచి వచ్చినా, చంద్రుడి నుంచి వచ్చినా, అగ్ని నుంచి వచ్చినా, అంటే దీపం వెలిగించినప్పుడు వచ్చే జ్యోతి నుంచి వచ్చినా అన్నీ కూడా పరమాత్మే. అంటే ఉదయం దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటాం కదా, మరి దీపం పెట్టినప్పుడు ఆ జ్యోతి రూపంలో ఉన్నది పరమాత్మ. తెల్లవారు లేస్తూనే సూర్యోదయం, సూర్యుని చూస్తూ ఆ సూర్యునిలోని ఆ వెలుగే పరమాత్మ. రాత్రి అమావాస్య, ఇప్పుడు ఇవాళంటే అమావాస్య, రేపటి నుంచి మెల్లగా చంద్రుడు కనిపిస్తాడు. వెన్నెలు కూడా మెల్లగా పెరుగుతుంది కదా, రోజు రోజుకి చంద్రకళలు పెరిగి ఆ చంద్రుడిలోని వెన్నెల, ఆ వెన్నెల కూడా వెలుగు కూడా పరమాత్మ. అంటే చూడండి, మనం వెన్నెలంటే ఎప్పుడో ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు వస్తుంది, అన్ని రోజులు ఉండదు. కానీ సూర్యుడు, జ్యోతి, దీపం, అలాగే మనం వంట చేసుకోవడానికి పొయ్యి వెలిగిస్తాం, మరి ఆ పొయ్యి వెలుగులోని అగ్ని వెలుగు అది కూడా పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ ఎక్కడ లేడు? తెల్లవారి మనం లేచిన దగ్గర నుంచి నీటిలో కనిపిస్తున్నాడు, తెల్లారి లేస్తే సూర్యుడిలో కనిపిస్తున్నాడు, మనం పొయ్యి వెలిగిస్తుంటే ఆ అగ్నిలో ఉన్నాడు, తర్వాత దీపం పెట్టుకుంటే దీపంలోని వెలుగు పరమాత్మ. అంటే అన్నింటిలో చూడటానికి మనం చేసే సాధన. ఒకటి నీటిలో చూస్తున్నాం, రెండవది ప్రకాశం వెలుగులో, సూర్యునిలో, అగ్నిలో, చంద్రునిలో, దీపంలో, అన్ని వెలుగుల్లోని వెలుగు పరమాత్మే. నోట్ చేసుకోండి, ఇది రెండవది అన్నమాట. ఈ సాధన రెండవ సాధన. వెలుగు రూపంలో ఉన్నది పరమాత్మ. ఏ వెలుగు అయినా సరే, వెలుగంటే మా ఇంట్లోకి వెలుతురు రాదండి, సూర్యకిరణాలు పడవు. చాలా మంది ఈ మాట అంటారు. మన ఇంట్లో బయట మీరు లైట్ వేసుకోక్కర్లేకుండా ఇంట్లో కూడా వెలుగు వస్తుంది, పగలంతా వెలుగు ఉంటుంది. మనకు అవసరమే లైట్ వేసుకుంటాం వంట చేసేటప్పుడు, బాగా కనిపించట్లేదు అని. అంతే తప్ప ఇల్లు, ఎవరిళ్ళు కూడా పరమ చీకటిగా అయితే ఉండవు. ఇప్పుడున్నంత చీకటిగా మన ఇళ్ళు ఉంటాయా? ఎంత అపార్ట్మెంట్ అయినా అన్ని రూముల్లోకి వెలుగు వస్తుంది కదా. ఎలా వస్తుంది ఆ వెలుగు? అదంతా పరమాత్మ చైతన్యమే. కేవలం సూర్యుడు అంటే బయటికి వెళ్ళి చూడటమే కాదు, మీ ఇంటి లోపలికి వచ్చే వెలుగు కూడా అదంతా కూడా పరమాత్మే. అయ్యో నేను బయటకు వెళ్ళి సూర్యుడికి నమస్కారం పెట్టుకోలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లోకి వచ్చిన వెలుగు, ఆ వెలుగు ఎవరిది? అది కూడా పరమాత్మ చైతన్యమే. ఈ విధంగా భావించాలి. నోట్ చేసుకున్నారా? రెండోది, సూర్యుడు, చంద్రుడు, దీపం, అగ్ని, అన్నింటిలోని వెలుగు, ప్రకాశం పరమాత్మ చైతన్యం. అదే పరమాత్మ. ఇక మూడోది, ఎన్ని వస్తాయి? 15, 16 వస్తాయండి. ఒక్కొక్కటి నెంబర్ వేసుకుంటూ రాసుకోండి. ఇది కేవలం 8వ శ్లోకంలో అనమాట ఇప్పుడు చెప్పుకున్నవి. 8వ శ్లోకం అని పెట్టుకుని దాంట్లో 1, 2, 3, 4, 5 వేసుకో. మూడోది, ప్రణవ సర్వ వేదేషు, వేదాలలోని ప్రణవాన్ని నేనే. 4 వేదాల్లోని విషయమంతా ప్రణవ స్వరూపమైన పరమాత్మే. ప్రణవం అంటే ఓంకారం, ఓంకారాన్నే ప్రణవం అంటారు. వేదాల ఆది అంతంలో ఉన్నది కూడా ప్రణవమే, మొదట చివర ఉన్నది కూడా ప్రణవమే. ప్రణవం అంటే శబ్ద బ్రహ్మం. ప్రణవం అంటే శబ్ద బ్రహ్మం. పరమాత్మని శబ్దంతో సూచించేది ఓం. పరమాత్మని శబ్దంతో మనకి చూపించేది ఓంకారం.
అదే ఈ ఓం 3 అక్షరాల కలయిక. 3 కాదు, ఇవి 4. ఆ, ఉ, మా, తురియం. అర్ధమాత్ర అంటారు. అంటే సీలాగా ఉంటుందండి. ఆ, ఉ, ఉమ్, మా అని కూడా అనకూడదు. మాకి పొల్లు ఉంటుంది, తలకట్టు ఉండదు. ఆ పక్కన అర్ధమాత్ర అంటే శీలా ఉండేది. ఇది ఓంకారం యొక్క స్వరూపం. వీటి కలయిక. నోటితో చేసే శబ్దాలన్నింటిలో కూడా అకారం మొదటిది, ఉకారం మధ్యలోది, మకారం చివరిది. మనం మాట్లాడే మాటలలో అకారం, ఉకార, మకారం. దీన్ని మాండ్యూకోపనిషత్తులో ఇంకా చాలా వివరంగా ఉంటుందండి. అప్పుడు బాగా చెప్పుకుందాం. అకార, ఉకార, మకారాల గురించి ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అన్నది అందులో చాలా వివరంగా ఉంది. ఆ మాండ్యూకోపనిషత్తు చెప్పుకున్నప్పుడు అందులో ఈ ఓంకారం, అది ఓంకారం ఉపనిషత్తే. దాంట్లో ఓంకారం గురించి ఇంకా వివరణ చాలా ఎక్కువగా ఉంది. ఈ అకార ఉకారాల్లో అకారం మొదటిది, ఉకారం మధ్యలోది, మకారం చివరిది. ఋగ్వేదం, ఋగ్వేదంలోని మంత్రాలను రుక్కులు అంటారు. ఋగ్వేదంలోని మంత్రాలు రుక్కులు అంటారు. ఈ మొదటి పదం ఋగ్వేదంలోని మొదటి, ఆ వేదంలోని మొదటి మంత్రం, అందులోని మొదటి పదంలో మొదటి అక్షరం ఆతో మొదలవుతుంది. ఆ. ఓం అగ్నిమీళే పురోహితంతో మొదలవుతుంది. ఆ అంటే ఋగ్వేదంలో మొట్టమొదటి శ్లోకంలో, మొట్టమొదటి మంత్రంలో, మొట్టమొదటి పదంలో దేంతో మొదలవుతుంది? ఆ. మొదటి ఆతో మొదలవుతుంది. అలాగే యజుర్వేదంలోని మధ్య పదం ఉ. యజుర్వేదంలోని మధ్య పదం ఉ. అందులోని ఊని, సామవేదంలోని చివరి పదం అది అంటే మా అన్నమాట. మాకి పొల్లు, తలకట్టు కాదు. ఆ, ఉ, ఇలా మొత్తం ఈ 3 అక్షరాలు ఓంకారంలోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి వేదాలన్నీ కూడా ఓంకారంలోనే ఇమిడి ఉన్నాయి. అలాంటి వేదాలలో ఉన్నది ఓంకారమే. అదే భగవంతుడు. ఆ ఓంకారమే పరమాత్మ. అదే ప్రణవ స్వరూపం. ప్రపంచంలో ఏ గ్రంథాలైనా 52 అక్షరాలతోటే ఉంటాయి. ఈ అక్షరాలకి మూలం ఏమిటి? ఎలా వచ్చాయి ఈ అక్షరాలు? మన శరీరంలో 6 నాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇవే షట్చక్రాలు. ఇంతకుముందు చెప్పుకున్నాం. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఎక్కడ చెప్పుకున్నాము? జ్ఞాన మార్గం, యోగ మార్గం దాంట్లో చెప్పు. గుర్తుందా మీకు? 6వ అధ్యాయంలో చెప్పుకున్నప్పుడు యోగ మార్గ, యోగ సాధన, జ్ఞాన సాధనలో వీటిని చెప్పుకుంటూ కుండలిని శక్తి గురించి చెప్పుకుంటూ అప్పుడు చెప్పు. అలా ఈ 6 చక్రాలకి కలిపి 52 దళాలు ఉంటాయి. ఒక్కొక్క దళం ఒక్కొక్క అక్షరానికి సంకేతం. మనం ఆ అనే అక్షరం పలకాలి. కంఠస్థానంలో ఉన్న విశుద్ధ చక్రంలో ఇక్కడ ఈ విశుద్ధ చక్రం మొదటి దళం కదిలి ఆ అనే శబ్దం ఇక్కడ మొదలవుతుంది. ఇది చాలా పెద్దదండి. దీన్ని వివరణగా తెలుసుకోవాలి అంటే లలితా సహస్ర భాష్యంలో భాస్కర్ రాయలు గారు రాసిన లలితా సహస్ర భాష్యం, అందులో ఈ వివరం అంతా కూడా ఈ దళాలు, అందులోని బీజాక్షరాలు, తర్వాత ఈ అక్షరాలు మనం నేర్చుకునే 52 అక్షరాలకి వాటికి పొంతన ఇదంతా కూడా అందులో ఉంటాయి. మనం ఇప్పుడు అంత వరకు వెళ్ళటం లేదు. చాలా సింపుల్ గా నేర్చుకుంటున్నాము. నేర్చుకుంటూ ఇందులో ఏం చెప్తున్నారు? ఒక్కొక్క దళం ఒక్కొక్క అక్షరానికి సంకేతం. మనం ఆ అనే అక్షరం పలకాలి. కంఠస్థానంలో ఉన్న విశుద్ధ చక్రంలోని మొదటి దళం కదిలి ఆ అనే శబ్దం వెలువడుతుంది. అది కదలకపోతే ఆ శబ్దం రాదు. అక్కడ ఆ దళం, అక్కడ ఆ ఆకు కదిలితేనే, దళం కదిలితేనే అక్షరం అనేది బయటకు వస్తుంది. శబ్ద రూపంలో వస్తుంది. ఒక్కొక్క దళం కదిలినప్పుడు ఆ దళానికి చెందిన శబ్దం బయటకు వస్తుంది. ఆ దళాలను కదిలించే శక్తి ఏది? నీ లోపల ఉన్న 52 దళాలు 6 శక్తి కేంద్రాలలో, షట్చక్రాలలో ఒక్కొక్క చోట 16 దళాలు ఉంటాయి, ఒక్కొక్క చోట 8 దళాలు ఉంటాయి. అలా ఒక్కో చోట 2 దళాలే ఉంటాయి. దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట అవన్నీ.
అవి చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అవేం చెప్పుకోవట్లేదు కాబట్టి ఈ మొత్తం అంతా కలిపి 52 దళాలు. వీటికి వాటంతట అవి కదలవు. మరి వాటిని కదిలించే శక్తి ఏది ఆ దళాలని? ఋషులు ఈ విషయాన్ని కనిపెట్టారు. ఈ 52 దళాలు కదిలించే శక్తి అదే అనాహత ధ్వని అంటారు. అంటే పైకేమి శబ్దం కాదు, అనాహతం. అనాహతం అంటే శబ్దము లేకుండా, ఎటువంటి శబ్దము చేయకుండా అవి కదిలి అందులోంచి శబ్దం వస్తుంది. అదే కుండలిని, అదే గాయత్రి, అదే ప్రణవం. ఈ అనాహత ధ్వనినే కుండలిని అని, గాయత్రి అని, ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ప్రయత్నంతో కదిలే ధ్వనిని ఆహత ధ్వని అంటారు. ఆహతం అంటే ప్రయత్నం చేసి కదిలే ధ్వని ఆహత ధ్వని. ప్రయత్నం లేకుండా దానంతటది కదిలేది అనాహత ధ్వని అంటారు. అదే దాన్నే కుండలిని శక్తిని, గాయత్రి అని, ప్రణవం, ఓంకారం అని కూడా అంటారు. ఇలా అనాహత ధ్వని అంటారు. ఈ ధ్వని మనలో ఎప్పుడూ ఉంటుంది. ఎలా ఉంటుందండి మీకు తెలుసా? మీ 2 చెవుల్లో చూపుడు వేలు ఇలా పెట్టుకోండి. 2 చెవులు కాసేపు చూపుడు వేలు 2 చెవుల్లో పెట్టుకోండి. కొద్దిగా నొక్కి పెట్టి ఉంచండి. తీసే ఒక శబ్దం వస్తుంది లోపల నుంచి, వస్తుంది కదా, శబ్దం వినపడుతుందా? ఆ శబ్దం ఏంటది? అది 2 చెవులు మూసుకుంటే మనం వినొచ్చు. మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ ధ్వని బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, కొద్దిగా సౌండ్ బాగానే వస్తుంది కదా. ఎటువంటి మరణమైనా సరే, మరణం అంటే యాక్సిడెంటల్ డెత్ అయినా సరే, వాళ్ళకి కూడా ఆ ధ్వని తగ్గిపోతుంది. మరణం ఆసన్నమైనప్పుడు, అది ఎటువంటి మరణం సంభవించబోయే ముందైనా సరే, వాళ్ళల్లో ఆ ధ్వని వాళ్ళకి ఇంచుమించుగా వినపడని స్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వినిపిస్తుంది కదా, పర్లేదు. ఇంకప్పుడు మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతకాలం బతికేస్తాం, ఏం పర్వాలేదు. నాకు బోల్డ్ ఆయువు ఉంది. ఇప్పుడు మనం ఆయుష్ని జాగ్రత్త పరచుకోవాలి. మునుపు 100 ఏళ్ళు బతుకుతామని ఏమంటే, అబ్బా ఎందుకు వచ్చింది, ఇంకా ఎంతకాలం బతకాలి అని అనేవాళ్ళు కదండి. అదేదో మొహమాటానికి అన్నట్లు. ఇప్పుడు మనం ఆ మాట అనగలమా? మునుపు ఎవరైనా ఏమీ తెలియని స్థితిలో ఈ కుటుంబ వ్యవహారాలు, ఈ మామూలు జీవితం గడుపుతున్నప్పుడు నిండు 100 ఏళ్ళు సుఖంగా జీవించు అంటే, అయ్య బాబాయ్ 100 ఏళ్ళ ఎవరుంటారు బాబు అన్నాళ్ళు, నాకేం ఒక్కళ్ళ అన్ని అయిపోయింది నేను వెళ్ళిపోతాను అని పెద్ద గొప్పగా చెప్పేవారు. మనమే చెప్పేవాళ్ళం ఎవరో కూడా. ఇప్పుడు మనం ఆ మాట అంటామా? అస్సలు. మనం పుట్టింది ఈ కుటుంబ వ్యవహారాలు, ప్రపంచ వ్యవహారాల కోసం కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవటానికి నేను పుట్టాను. అప్పుడు ఎంత వరకు ఆయువు ఉంటే వ్యసేమ దేవహితం యదాయువు, ఆయుష్ కాలం ఉన్నంత వరకు నేను నా సాధనలో పరిపక్వత సాధించుకుంటాను. అంతవరకు నేను సాధన చేస్తూనే ఉంటాను. నన్ను నేను ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ సాధనలు చేస్తాను. మనందరం అలా అనుకుంటామా లేదా? అనుకోకపోతే ఇప్పుడైనా అనుకోండి. ఎవరైనా మొహమాట పడి అనుకోకపోతే ఇప్పటి నుంచే అనుకుందాం. నా ఆయువు ఆఖరి ఊపిరి, ఆఖరి శ్వాస పూర్తయ్యేంత వరకు ఆత్మజ్ఞానాన్ని పొందుతూ సాధనలు చేస్తూ ఉంటాను. ఆత్మజ్ఞానాన్ని పొందటం అంటే ఈ సాధనల్లో నేను ఆఖరి ఊపిరి వరకు నేను ఉంటాను. ఆ తర్వాత అదేమవుతుందో తర్వాత విషయం. ఇప్పుడు ఎవరైనా మీరు బాగుందండి, మీరు చాలా మంచి మాట చెప్పారు, మీరు ఎప్పటికీ కూడా ఇలా బాగుండాలంటే, అబ్బాయి ఎంతకాలం జీవించాలి? ఇప్పటికీనండి బాగుండాలి, మీరు ఎప్పటికీ బాగుండాలి. నేనైతే అందరినీ అదే అంటాను. విరక్తి కాదు, అదొక గొప్ప మాట. అదో గొప్పదనుకుంటున్నారు తెలియక. ఎంత పిచ్చిమొహం, ఈ జన్మ రావటానికి మనం ఎంత కష్టపడ్డామండి. ఎంతో కష్టపడి ఇంత అద్భుతమైన జన్మ తీసుకుని వస్తే బతకటానికి కష్టపడిపోతున్నారు ఇప్పుడు జనాలు. ఎప్పుడు పోతారట, అబ్బా ఇంకా చాలే, ఇంకా ఎన్నాళ్ళు బతకాలి, ఎప్పుడు పోతారా అని చూస్తున్నారు. అలా నోట్లోంచి మాట రాగానే ప్రాణం పోతే ఏమవుతుందండి? తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా.
అదే ఇంగితం అంటే. అదే తెలియటం లేదు చాలా మందికి. ఇంత అద్భుతమైన జన్మ జన్మ తీసుకొచ్చాను, మళ్ళీ వచ్చే జన్మ ఇంత మానవ జన్మ వస్తుందో లేదో, ఏం పరిపక్వతకు వస్తుందో, నా సంచిత కర్మల మూటల్లో మంచివే వస్తాయో చెడ్డవే వస్తాయో, మానవ జన్మ వస్తుందో లేదో, దీన్ని ఇప్పుడు నేను సద్వినియోగపరచుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ లోపల ఆత్మజ్యోతి నేను ఉన్నంత వరకు, ఈ దేహంలో వెలుగు ఉన్నంత వరకు, ప్రకాశం ఉన్నంత వరకు నన్ను నేను తెలుసుకోవాలి అనే జ్ఞానం మనం నేర్చుకోకపోగా పోతా 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 అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు మనం అసలు అటువంటి వాళ్ళతో మనకి చెలిమే అక్కర్లేదంట. మన పెద్దలు ఏం చెప్తారంటే అలాంటి వాళ్ళని వదిలిపెట్టేయండి అని చెప్తారు. కోర్స్ మనం వదిలిపెట్టవు, ఎందుకంటే వాళ్ళందరూ మన వాళ్ళే కాబట్టి వదిలిపెట్టలేం. కానీ అలాంటి వాళ్ళతో స్నేహం నీకు పనికిరాదు, వదిలేయండి అంటారు. ఎందుకంటే వాళ్ళు మారరు. వాళ్ళు అదే మాట రెగ్యులర్ గా అంటూనే ఉంటారు. మనం చెప్పినా వాళ్ళకి అవగాహనకు రాదు. సో వాళ్ళ విషయం వదిలిపెట్టేస్తే మనం ఆఖరి ఊపిరి వరకు మన జీవితాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఓకే, అదే ప్రణవం. ఈ ధ్వని క్షీణిస్తూ ఉంటుంది మరణ సమయం ఆసన్నమైనప్పుడు. ఈ ధ్వని సాధనలో నిష్ణాతులైన వాళ్ళు ఈ ధ్వని యొక్క ప్రమాణాన్ని బట్టి తాను ఫలానా రోజున మరణించవచ్చు అని తెలుసుకుంటారు. ఎప్పుడు సాధకులు. ఇప్పుడు మనకు అది అవసరం లేదనుకోండి. దాన్ని అనాహత ధ్వని అంటే, ఆహత ధ్వని అంటే ప్రయత్నంతో చేసే ధ్వని. అనాహత ధ్వని అంటే మన చెవిలో నిరంతరం వచ్చే ధ్వని ఉంది కదా, ఇది అనాహత ధ్వని. ఇప్పుడు మనం చెవిలో వేళ్ళు పెట్టుకున్నప్పుడు మనకి ఒక సౌండ్ వినిపించిందా, అది అనాహత ధ్వని. అనాహత ధ్వని అక్షరాల ఆకుల్ని కదిలించి అది శబ్దం చేస్తుంది. అలా శబ్దం చేయటం. ఇలా ఈ ప్రణవంలోనే వేదాలన్నీ ఉన్నాయి. కాబట్టి వేదాలన్నీ పరమాత్మ స్వరూపాలుగా ఉపాసన చేయాలి. ప్రణవ శబ్దం పరమాత్మే. అలాగే మనం ఓంకారం కొద్దిగా దీర్ఘంగా చేసామనుకోండి, అలా 21 సార్లు, కొంతమంది ఎక్కువ సార్లు చేస్తూ ఉంటాము. 108 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 3 సార్లు చేస్తూ ఉంటామా. మీరు ఎప్పుడైనా సరే ఓంకారం దీర్ఘంగా చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓంకార రూపంలో నా లోపల నుంచి వచ్చిన శబ్దం పరమాత్మే. ఇప్పుడు పొద్దున్నే మనం లేచినప్పుడు ఒకసారి ఓంకారం చేసి మనం కూర్చుంటాం ధ్యానానికి ముందు. మరి ఆ ఓంకారం అంటే మనం లేవగానే నీటిలోని పరమాత్మని చూసాము, కళ్ళు మూసుకుని ఓంకారంలోని పరమాత్మని ఇప్పుడు చూస్తాం. అంటే పరమాత్మతో మన అనుబంధం ఎలా పెంచుకుంటున్నాం. ఒక్కొక్క పని నిరంతరం మనతోటే ఉంటూ వాటి లోపల ఉన్న పరమాత్మని మనం పెంచుకుంటూ ఉన్నాం. ఇది రెండవది కదా. ఈ స్వరూపంగా వేదాలన్నీ పరమాత్మగా స్వరూపంగా ఉపాసన చేయాలి. ప్రణవ శబ్దం, ఈ ఓంకార శబ్దం పరమాత్మే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రణవం పరమాత్మ, శబ్దము పరమాత్మే. అలాగే శబ్దంలోనే సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు అన్నీ కూడా ఈ శబ్దంలోనే ఉన్నాయి. ఎవరైనా గట్టిగా ఒక్క మాట ఏంటి అనంగానే మన కోపం వచ్చేస్తుంది. అంటే ఆ శబ్దంలోనే ద్వేషము, రాగద్వేషాలు ఉన్నాయా. ఎవరైనా ఒక మంచి మాట చెప్పగానే సంతోషం వస్తుందా, సుఖం ఉందా. ఎవరైనా మన ఒక్క మాట విసుక్కోగానే ఎందుకు ఇలా చేసావు అనంగానే దుఃఖం వచ్చేస్తుందా. మరి ఆ శబ్దంలోనే అన్నీ ఉన్నాయి. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు ఎక్కడో లేవు, ఆ శబ్దాల్లోనే ఆ మాటలు అని చెప్తాం. శబ్దఖే. ఇప్పుడు శబ్దం గురించి నేర్చుకున్నాం. ప్రణవం గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. మొట్టమొదట నీటిలోని పరమాత్మను తెలుసుకున్నాం. రెండవది సూర్యుడు, చంద్రుడు, అగ్ని, జ్యోతి, దీపం, వెలుగు అంతటా ఉన్న ప్రకాశమైన పరమాత్మ, అది పరమాత్మను తెలుసుకున్నాం. మూడవది ప్రణవంలోని పరమాత్మని, అంటే మనం ఉచ్చరించే ఓంకారంలో ఓం అన్నప్పుడు మనకి నోట్లోంచి శబ్దం బయటకు వచ్చినప్పుడు చెవుల్లో వినపెడుతోంది కదా,
ఆ వినిపించే శబ్దమే పరమాత్మ. ఈ భావనతో పరమాత్మని తెలుసుకుందాం. ఇప్పుడు శబ్దాలు. శబ్దం ఖే, ఆకాశంలోని శబ్దాన్ని నేను వింటున్నాను అంటాడు భగవానుడు. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, వస్తువులు వ్యక్తులు తిరగటానికి అవకాశం కల్పించేది ఆకాశం. రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ఢీ కొడితే వచ్చేది కూడా శబ్దమే. కాబట్టి ఆకాశంలోనే శబ్దం వస్తుంది. ఆకాశం అంటే పైన కాదు, అంతటా ఉన్న ఖాళీ స్థలం, రెండు వేళ్ల మధ్యలో ఖాళీ స్థలం. మన దేహంలోనే అంత బోల్డ్ ఖాళీ స్థలం ఉంది. బయటే కాదు, మన లోపల కూడా ఖాళీ స్థలం ఉంది, అక్కడ కూడా ఆకాశం ఉంది. లేకపోతే మనం పీల్చే గాలి శరీరం అంతా ఎలా వెళ్తోంది? మనం తిన్న ఆహారం ఎక్కడికి వెళ్తోంది? ఖాళీ స్థలం లేకపోతే. మనం తాగిన నీళ్లు చెంబులకు చెంబులు పోస్తున్నాం వేసవకాలం. ఓ గ్లాసు దించా, కాసేపటికి మళ్ళీ పొయ్యా, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఖాళీ స్థలం లోపలికే వెళ్తుంది. ఇదంతా ఖాళీ స్థలమే. అలా ఆ శబ్దం నేనే. ఒకదానికొకటి రెండు వస్తువులు ఢీ కొంటే వచ్చే శబ్దం, ఆ శబ్దం ఆకాశంలో శబ్దం వస్తుంది. ఆ శబ్దం నేనే అంటున్నాడు భగవానుడు. శబ్దం వల్లనే కష్ట సుఖాలు రాగద్వేషాలు కలుగుతాయి. చివరికి మోక్షం కూడా శబ్దం వల్లనే కలుగుతుంది. ఇదొక కొత్త మాట. ఈ శబ్దం వల్లనే మోక్షాన్ని కూడా పొందొచ్చును అని చెప్తూ, శబ్దంలో శక్తి ఉంది, అదే శబ్ద శక్తి. శబ్దంలో ఉన్న శక్తిని శబ్ద శక్తి అంటారు. అదే పరమాత్మ. నువ్వు దూరంలో కనపడకుండా ఉండి అరుస్తున్నావు అంటే శబ్దం చేస్తున్నావు. ఆ శబ్దాన్ని అనుసరించి వెళ్తే నువ్వు కనపడతావు. అలాగే శబ్దం వల్ల శబ్దానికి కర్త అయిన భగవంతుణ్ణి కూడా మనం గమనించవచ్చు. శబ్దంలో మనస్సు లయిస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే, ఇప్పుడు ఖాళీ ప్రదేశం చూడండి. ఇల్లు ఖాళీ అయిపోయింది. పోనీ ఎక్కడికో కొండల్లోకి కోనల్లోకి వెళ్ళొద్దు, ఇల్లు ఖాళీ అయిపోయింది, ఒక్క సామాను కూడా లేదు, కొత్త ఇల్లు, తలుపులన్నీ వేశారు, అప్పుడే తీస్తారు. ఆ ఇంట్లో మనం గట్టిగా ఓయ్ అని అరిస్తే ఆ ప్రతిబింబించి మళ్ళీ మనకి సౌండ్ వస్తుంది చూడండి. వస్తుందా? మళ్ళీ ఓయ్ 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 అన్నట్టు వినపడుతుంది కదా. గట్టిగా ఒక పేరు పెట్టి పిలిచాం, రమణ అని పిలిచాం, మళ్ళీ రమణ 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 అని ఒక 2-3 సార్లు అది వస్తుంది. అలాగే బయట ఏ కొండలకో వెళ్ళాం, మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ కొండ ప్రాంతానికో వెళ్ళాం, సింహాచలం కొండే అనుకోండి, కాస్త దూరంగా వెళ్ళి గట్టిగా ఒకసారి అరిచాం, అదే మళ్ళీ మనకి ఆ పిలిపే 2-3 సార్లు మళ్ళీ మనకి వినిపిస్తూ ఉంటుంది, ప్రతిధ్వని వస్తూ ఉంటుంది. ఆ ధ్వని ప్రతిధ్వని అంతా పరమాత్మ, శబ్దానికి కర్త అయిన పరమాత్మ అని గుర్తించవచ్చు. శబ్దంలో మనస్సు లయిస్తుంది. మనస్సు పాము లాంటిది. మనస్సుకు 2 లక్షణాలు ఉన్నాయి. వంకర టెంకరగా పోవడం ఒక లక్షణం, మనస్సు అలాగే పోతుంది, ఎటు పోతుందో తెలియదు. కనిపించిన దానివల్ల కరవటం. పాము లక్షణం ఏంటి? వంకర టెంకరగా వెళ్ళటం, కనిపించిన దానివల్ల కరవటం. మనస్సుకు కూడా అవే లక్షణాలు, ఎలా పడితే ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. అలాగే మనస్సు కూడా వంకర టెంకరగా పోతుంది, చూసిన దానివల్ల కావాలంటుంది, ఏది చూస్తే అదే కావాలంటుంది పాములాగా. ఈ మనస్సుకు శబ్ద ఉపాసనలో లయం చేయొచ్చు. ఇలాంటి మనస్సుని శబ్ద ఉపాసనలో లయం చేయొచ్చు. ఎలా? దీర్ఘమైన ప్రణవోచ్చారణ. ఇందాక మనం చెప్పుకున్నాము ఓంకారం, ఓ అనుకుంటూ చేస్తున్నామా? ఆ ప్రణవోచ్చారణ అదే శబ్దం. మనస్సును లయింపజేసే శబ్దం కూడా అదే ఓంకారం. మనం అలా ఓంకారం చేస్తూ ఉంటే ఎక్కువ సార్లు, అంటే ఎక్కువ అంటే 11, 3, 11, 21, ఇది ఎక్కువ సార్లు. 21 అన్నది కూడా ఎక్కువే. అలా మనం చేయగా మనస్సు ఏమవుతుందంటే అందులో లయమవుతుంది ఓంకారం. అంటే పాము యొక్క లక్షణాలు వంకర టెంకరగా పోవటం, ఏది చూస్తే అది కావాలనుకోవటం అనే స్వభావం మనసుకి తగ్గిపోతుంది. భగవంతుని ఉపాసనకి ఎక్కడికి వెళ్ళక్కర్లా, శబ్దం ద్వారా ఉపాసన చెయ్యొచ్చు. శబ్దం అంతా పరమాత్మ, అదే ఉపాసన. శబ్దం, ఏ శబ్దమైనా అది పరమాత్మ స్వరూపంగా ఉపాసన చేయాలి. ప్రతి శబ్దంలో ఉన్నది పరమాత్మే అనే భావనే ఉత్తమోత్తమైన సాధన. నీ చెవులకి ఏది వినిపించినా
శబ్ద రూపంలో ఏది వినిపించినా అది నేను భగవంతుణ్ణి వింటున్నాను, పరమాత్మని చెవుల రూపంలో వింటున్నాను. ఇందాక మనం ఏం చేస్తాం, నీటి రూపంలో తాగాం కదా, భగవంతుణ్ణి నీటి రూపంలో లోపలికి తీసుకున్నాం. ఇప్పుడు చెవుల రూపంలో ఎటువంటి శబ్దమైనా కానీ, ఇప్పుడు మనం చెప్పుకునే ఏ మాటలైనా కానీ, ఆ మాటలోని అర్థాలు మనకొద్దు. మాటయే, శబ్దమే పరమాత్మ. అది ఏ శబ్దమైనా కానీ శబ్దంలో ఉన్నది పరమాత్మే, ఓంకారంలో ఉన్నది పరమాత్మే, శబ్దంలో ఉన్నది పరమాత్మే, రెండిటిలో ఉన్నది పరమాత్మే. ఈ భావనతో ఉపాసన చేయండి. అలా శబ్దం అంతటా, ఆకాశం అంతటా ఉన్నది ఈ పరమాత్మే అనే ఉపాసన చేయాలి. ఇకపోతే 5వది పౌరుషం ఋషు. నరులలోని పౌరుషం, పట్టుదలతో ఒక ఫలితాన్ని సాధించాలని చేసే శక్తే పౌరుషం అంటే. ఇప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనేవి 4 పురుషార్థాలు. ఆ పురుషార్థాలలో పౌరుషం కూడా పరమాత్మే అంటున్నారు. ఎలా? మన పట్టుదల. పౌరుషం అంటే ఇక్కడ పట్టుదల. ఎటువంటి పట్టుదల? మంకు పట్టు కాదు, మొండి పట్టు కాదు. నేను సాధనల రూపంలో ప్రతిరోజు నేను తెలుసుకున్న దాన్ని సాధన చేస్తాను అంటే, మనం ఎప్పుడు ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవాలి తప్ప లౌకికంగా కాదు కదా. లౌకికంగా మనం పట్టుదలలు, మాటలు మనకి లేవసు. మనంతా మాట్లాడుకున్నది సాధనలు. మనం దాన్ని ఏ విధంగా మనం అన్వయించుకోవాలి, మనకి పట్టుదలతో నేను సాధన చెయ్యాలి, ఇది పురుషార్థం. అది కూడా, ఆ పౌరుషం కూడా పరమాత్మ చైతన్యమే అని చెప్తూ, నరులలో పౌరుషాన్ని, పట్టుదలతో ఒక ఫలితాన్ని సాధించాలని పనిచేసే శక్తిని పౌరుషం అంటారు. ఇలాంటి పౌరుషం అంటే పట్టుదల మానవుల్లో ఉంటుంది. మరి ఈ శక్తి జంతువుల్లో గాని, ఇతర ప్రాణుల్లో గాని సాధారణంగా కనపడదు. ఒకవేళ కొన్నింట్లో ఉన్నట్లు కనిపించినా అది దాని సహజ లక్షణమే గాని, ప్రయత్నపూర్వకంగా మనం చేసే పురుషార్థం లాంటిది కాదది. అలాంటి పురుషార్థం మానవుల యొక్క ముఖ్య ధర్మం. పురుషార్థం అంటే మన యొక్క ధర్మాన్ని మనం ఆచరించడం. ఈ ధర్మాన్ని, ఈ పౌరుషాన్ని, ఆ పట్టుదలని నేనే అంటున్నాడు పరమాత్మ. మనలోని పట్టుదల, పౌరుషమే పరమాత్మ చైతన్యం. 5వది రాసుకోండి. మానవులలోని పట్టుదల, పౌరుషమే పరమాత్మ చైతన్యం. అదేందో కూడా చెప్తున్నారు. ప్రారబ్ధం, పురుషార్థం అనే 2 కర్మ నియమాలు ఉన్నాయి. ఎలా జరగాలో అలా జరుగుతుందని కర్మఫలం మీద ఆధారపడి ఉండటం ప్రారబ్ధం. ఏదో భగవంతుడు ఏది ఇస్తే అదే వాడుకుంటాను, నేనేమి చెయ్యను అని కొంతమంది అసలు ఏ ప్రయత్నము చేయరు. నా కర్మ నాకు ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది. ఒకళ్ళైతే కొంతమంది ఇది నా కర్మ, ఇది నా ప్రారబ్ధం, ఏం జరిగితే అది జరుగుతుంది. ఎక్కువ వింటూ ఉంటారా మీరు ఇలాంటి మాటలు? వింటూ ఉంటారా? అదే దానికే చెప్తున్నారు. అది ఆ కర్మఫలం మీద ఆధారపడి ఉండటం ప్రారబ్ధం. అలా కాకుండా నీ ప్రయత్నం కూడా చేయటమే పురుషార్థం. నా ప్రయత్నం నేను చెయ్యాలి. నేను కేవలం ప్రారబ్ధం మీద ఆధారపడి ఉండటం కాదు, ఎలా జరిగితే అలా జరుగుతుందని కాదు. మనం ఉద్యోగానికి వెళ్ళాలి, ఇంట్లో కూర్చుని ఉద్యోగం వస్తుందంటే వస్తుందా? అది నా కర్మలో రాసి పెట్టుంటే ఉద్యోగం వస్తుంది రాదు. పిల్లకి పెళ్లి చెయ్యాలి, దాని కర్మలో రాసుంటే అదే పెళ్లి అవుతుంది అని తల్లి తండ్రి ఇంట్లోంచి గడప కదలకుండా ఏ సంబంధం చూడకపోతే పిల్లకి పెళ్లి అవుతుందా? గాలిలో దీపం పెట్టినట్టు. అందుకని మనం ఏం చెయ్యాలి? ఆ సమయంలో నలుగురితో చెప్పి మనకి ఏదో ఎలా వీలైతే అలా మన ప్రయత్నం చేయాలి. తెచ్చుకొని మన ప్రయత్నం మనం చేయటం. ఆ ప్రయత్నం చేయటమే బ్రహ్మ కూర్చాలి పురుషార్థం. అది పురుషార్థం. ప్రయత్నం చేయటాన్ని పురుషార్థం అంటారు, వదిలిపెట్టేయటాన్ని ప్రారబ్ధం అంటారు. ఆ రెండిటికి ఉన్న తేడా మనం గమనించాలి. ఖచ్చితంగా పురుషార్థం చేయాల్సిందే, అది వదిలిపెట్టేది కాదు.
ఎలా జరుగుతుందో అలా ఉండేది ప్రారబ్ధమైతే, అలా కాక ప్రయత్నం చేయటం పురుషార్థం. ఇప్పుడు నువ్వు పొందే ఫలితాలన్నీ ప్రారబ్ధం మీదే ఆధారపడి ఉన్నాయి. నువ్వు చేసే పురుషార్థం అంతా తర్వాత ఎప్పుడో ప్రారబ్ధంగా మారుతుంది. నువ్వు చేయటం ఆపకూడదు, నువ్వు చేయటం చెయ్యాలి. అప్పుడు అది నీ ప్రారబ్ధంగా మారుతుంది. మానవుడు తాను వచ్చిన పనేంటో తెలుసుకుని దాన్ని పురుషార్థంగా చెయ్యాలి. నాకు దేవుడు మోక్షాన్ని ఇస్తే వస్తుందిలే, నాకెందుకు వచ్చింది, ఇప్పుడు నేనేం చేయక్కర్లేదు అని మనం కూర్చుంటే ఏమీ చేయం. ఇంకా కోటాను కోట్ల జన్మలు ఇలాగే పొందుతూ ఉంటాం. మన సాధనలు మనం చేసి మన పురుషార్థంలో ఉంటే ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మ, ఆ జన్మ కాకపోతే ఇంకొక జన్మ, తప్పనిసరిగా మనం దాన్ని మళ్ళీ పుట్టనవసరం లేని జీవన్ముక్తిని పొందే అవకాశం 2-3 జన్మల్లోనే అవకాశం ఉంటుంది. నా ప్రారంభంలో ఉంటే వస్తుంది అని కూర్చుంటే మనకి ఇప్పుడు కాదు, 1,000,000 జన్మలు ఎత్తినా రాదు. అలాగే కూర్చున్నాం ఇప్పుడు దాకా. 1,00,000 జన్మలు ఇలాగే వేస్ట్ చేసేసుకున్నాం మనం కదా. నేను నాది అనే అహంకారం లేకుండా ఇది భగవంతుని సొత్తు, ఆయన ఇచ్చ అనుకుంటూ పురుషార్థం చేయాలి. నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుంది, నేను తప్పితే ఎవ్వరూ చేయరు, ఇలాంటి మాటలన్నీ మనం వదిలేయాలి. నేను నాది కాదు, ఇది భగవంతుని యొక్క ఇచ్చ ప్రకారం ఈ శరీరం ద్వారా జరుగుతుంది. ఆ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను నాది అనే అహంకారం లేకుండా ఇది భగవంతుని యొక్క సొత్తు, ఆయన ఇచ్చ ప్రకారం ఇది చేస్తోంది అనుకుంటూ పురుషార్థం చేయాలి. ఆ శక్తి భగవంతుడిదే అనే భావన చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నానంటే ఈ శక్తి నాది కాదు, ఇది కూడా భగవంతుడి ఇచ్చిన శక్తే అనే భావనలో ఉండాలి. అది ఉపాసన. పురుషార్థం చెయ్యటం అంటే పరమాత్మకి పూజ, పరమాత్మకి సమర్పణ చేస్తూ చేసేది ఏదైనా సరే భగవంతుడి పూజే. ఇలా అందరిలో అన్నింట్లో భగవంతుని చూసే అభ్యాసం ఎలా చేయాలో ఇంకా తర్వాత శ్లోకాల్లో చెప్తారు. తర్వాత శ్లోకాల్లో 4 విషయాలు చెప్పారు. ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో 5 విషయాలు చెప్పారు. 1, నీటిలోని రుచిని నేనే, సూర్య చంద్రులు అగ్ని, మ్యూట్ చేసుకోండి సౌండ్లు వస్తున్నాయి, సూర్య చంద్రుడు అగ్ని దీపం జ్యోతి వెలుగు ప్రకాశం, వీటి అన్నింటిలో ఉన్నది పరమాత్మ చైతన్యం. దాన్ని మనం ఉపాసన చేయాలి. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏది చూసినా, మంచినీళ్లు తాగుతున్నా అప్పుడు. 2వది 3వది ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ఆ ఓంకారం వినపడితే ఆ శబ్దమే పరమాత్మ. అది ఒకటైతే 4వది అన్ని శబ్దాలు, ఎటువంటి సౌండ్ వచ్చినా ఆ సౌండ్ అంతా కూడా పరమాత్మదే. శబ్ద బ్రహ్మ, శబ్దంలో ఉన్నది కూడా పరమాత్మ చైతన్యమే. ఎందుకంటే శబ్దం అనేది ఆకాశం నుంచి, ఖాళీ స్థలం, ఆ ఆకాశం నుంచి వచ్చేది శబ్దం, ఆకాశమే పరమాత్మ. మరి పరమాత్మ నుంచి వచ్చే శబ్దం కూడా పరమాత్మే. ఒక్కోసారి బాబా ఏ సౌండ్లు చంపేస్తున్నారు అంటూ ఉంటామా? మనకు ఆ సౌండ్ నచ్చకపోతే మనం ఏమంటాం? బాబా ఏం సౌండ్లు బాబు చంపేస్తున్నారు. అది కూడా పరమాత్మే. ఆ సౌండ్ని కూడా భరించాలి, మరి తప్పదు, ఎక్కువైనా తక్కువ. అది శబ్దం పరమాత్మ. ఇక 4 అయిపోయాయి. 5వది మనలోని ప్రయత్నం, పురుషార్థం. మనం పట్టుదల ధృతి అంటాం కదా, ఆ పట్టుదలతో సాధనలు చేస్తే, మనం చేసేది సాధనలే, లౌకిక విషయాలు మనమేం చెప్పుకోవట్లేదు. కాబట్టి మనం చేసే ఈ సాధనలోని పట్టుదలే, ఖచ్చితంగా నేను ఇది చేస్తాను, ఆ పట్టుదలే పరమాత్మ. నాలోని పట్టుదలే పురుషార్థమే, అదే పరమాత్మ. ఇవాళకి 5 విషయాలు చెప్పుకున్నాం. నోట్ చేసుకున్నారు 5 విషయాలు? ఇంతవరకు చాలు ఇవాళకి.